ఇది చల్లటి, పొగమంచుతో నిండి ఉన్న రాత్రి. ఆర్యన్ తన అమ్మమ్మ పురాతన భవనానికి చేరుకున్నాడు. అది అడవిలో లోతుగా ఉంది. గాలులు చెట్ల మధ్య గుసగుసలాడుతూ గత రహస్యాలను చెబుతున్నట్లు అనిపించింది. ఆర్యన్ లోపల అడుగు పెట్టగానే చెక్క ఫ్లోర్ అతని కాళ్ల కింద గిర్రున మ్రోగింది. గదిమూలల్లో జాలీలు అలానే ఉండిపోయాయి. గాలి మట్టి మరియు మరచిపోయిన జ్ఞాపకాల వాసనతో నిండిపోయింది. అకస్మాత్తుగా హాలులో ఓ మృదువైన గుసగుస వినిపించింది. వెళ్ళిపో ఇప్పుడు. ఆ శబ్దం భయానకంగా, అయినా ఏదో తెలియని పరిచయంతో నిండి ఉంది. నిజాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆర్యన్ ఓ పుస్తక అలమారీ వెనుక రహస్య ద్వారం కనుగొన్నాడు. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు. అక్కడ పాత ఫోటోలు, ఓ పురాతన డైరీ కనిపించాయి. డైరీని తిప్పుతూ ఆర్యన్ ఓ షాకింగ్ నిజాన్ని కనుగొన్నాడు. తన అమ్మమ్మకు ఒక జత సోదరి ఉందని, ఆమె ఏళ్ల క్రితం అదృశ్యమైందని. ఆమె ఆత్మ ఈ భవనంలోనే చిక్కుకుపోయిందని తెలుసుకున్నాడు. అకస్మాత్తుగా గాలి ఊపిరిపోసుకుంది. ఓ వృద్ధ మహిళ యొక్క ఆత్మ ఆర్యన్ ముందు ప్రత్యక్షమైంది. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు అని ఆమె మృదువుగా చిరునవ్వుతో చెప్పింది. తన చేయవలసినది తెలుసుకుని ఆర్యన్ డైరీని తీసుకుని ఆవిడ చివరి కోరిక చదివాడు. గాలి ఆగిపోయింది. ఆత్మ ప్రశాంతత పొందింది. మరుసటి ఉదయం భవనం ఇక భయంకరంగా అనిపించలేదు. కిటికీల ద్వారా సూర్యకాంతి పొంగిపొరలింది. సంవత్సరాల తరబడి భయాన్ని మోసిన ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. కొన్ని ఆత్మలు భయపెట్టడం కోసం కాకుండా గుర్తుంచుకోబడడానికి తిరుగుతూ ఉంటాయి.